hello, namaste, vanakkam, salam alaikum. This is yours Triveni. Welcome to my YouTube channel TLJ. So friends, ee roju aithe mee toti oka manchi recipe share cheskundamani aithe mee munduku vachesa. Adento telusa? ఎగ్ మసాలా అనేది అసలు నాకైతే అసలు ఎట్లా తెలుసో చెప్పాలా. చిన్న ఉన్నప్పుడు అయితే మా డాడీ కర్రీస్ కానీ మసాలాస్ కానీ ఫ్రైస్ కానీ చాలా వేసేటోడు. మా డాడీ చేస్తుండే. అంటే ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ మా డాడీ ఎక్కువ చేస్తుంది, మా మమ్మీ తక్కువ చేస్తుంది. అంటే వెజిటేబుల్స్ అయితే మా మమ్మీ చేస్తుంది. నాన్ వెజ్ తీసుకొచ్చిన రోజు అయితే ఖచ్చితంగా మా డాడీ ఉండాల్సిందే. ఇంకా మా మమ్మీ కూడా చేస్తాను, మా మమ్మీ కిరాక్ చేస్తాను. మా మమ్మీకి అంతే ఇంకా కిరాక్ చేస్తాను మా డాడీ. ఫుల్ స్పైసీగా ఇట్లా టేస్ట్ ఎంత బాగుంటుంది తెలుసు, అసలు చెప్పలేను నేను. సో మా డాడీ చేసే దాంట్లో నుంచి నేనైతే ఒక రెసిపీ అయితే కాపీ చేసుకున్నా. అప్పుడే తెలుసు మా డాడీ ఫోన్ చేసి మరీ అడుగుతూ చేసేదాన్ని తెలుసు నేను వంటలప్పుడు. అట్లనే ఇది కూడా మా డాడీ నేర్పించిండు. అదే కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసా. ఫస్ట్ అయితే మీరు దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పేస్తా, నోట్ చేసేసుకోండి, ఓకేనా. సో గాయస్, మనకైతే కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే సన్నగా పొడుగుగా తరగాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇక్కడ తాలింపుకి ఆనియన్స్, ఆయిల్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా రెండు అయితే మిక్స్ చేసుకున్నా. ఇదేంటంటే ఇది నెయ్యి మీ ఇష్టం, తినబుద్ధి అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే చాలా ఇష్టం కాబట్టి నేనైతే కొంచెం వేసుకుంటా. ఇవన్నీ చెప్తుంది ఎగ్ మసాలా అన్నది ఎగ్స్ ఏవి అనుకుంటున్నారు కదా. ఎగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేనైతే 4 ఎగ్స్కి 8 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఇవైతే 6 ఆనియన్స్ నార్మల్ సైజువి. ఇక్కడ వచ్చేసి 2 ఆనియన్స్ అయితే ఇవి కట్ చేసుకున్నా, ఇంతవి. ఇవైతే మనకి సరిపోతాయి. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ అయితే నేను 4 ఎగ్స్ తీసుకున్నా కదా, దీంట్లోకి అయితే వాటర్ మునిగేలాగా వాటర్ మునిగేలాగా అయ్యో నా బ్రెయిన్ పనిచేస్తలేదు ఈరోజు. ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు తెలుసా. ఎగ్స్ మునిగేదాకా వాటర్ పోసేసుకొని ఫస్ట్ అయితే ఉడికించుకుందాం. అసలు నీళ్ళేనా మునిగితాయా? అయ్యో అసలు ఏం మాట్లాడినా ఏమో నేను. ఇది మెయిన్ తెలుసా, సాల్ట్. ఎగ్స్ ఉడికేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ వాటిని ఉడకనిద్దాం. మంచిగా ఉడకాలి. లోపల పొట్టు ఇట్లా వెళ్ళిపోతుంది కదా, పైన పొట్టు ఊడిపోయేదాకా ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది తెలుసా. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఐసీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మీరు లైఫ్లో తిని ఉంటారు నాకు తెలిసి, అంటే తిని ఉంటారు అంతకంటే టేస్టీ. ఈ టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేసేయండి వీడియో. చూసారు కదా మన ఎగ్స్ అయితే ఎంత బాగా బాయిల్డ్ అవుతున్నాయో. సో పైన కనిపిస్తున్నా లేదో నేను చూడలేదు. సో పూలు ఏంది కొత్తగా మళ్ళీ పూలు పెట్టుకొని వచ్చింది అనుకున్నా. నేను అసలు నిన్న నైట్ ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి పూలు అయితే కొట్టేసిన. పూలు రేపు వీడియో చేయాలనేసి నైట్ నేను చిన్న పాప దగ్గర, మా ఇంటి పక్కన ఉంటుంది, ఆ పిల్ల దగ్గర నుంచి కొట్టేసిన పూలు. మా మమ్మీతో అల్లిపించుకున్నా. మళ్ళీ పూలు పెట్టుకోవడం మర్చిపోయినా. మా మమ్మీ అనేది పూలు అల్లిపించుకున్నావు కానీ పూలు పెట్టుకోవా అని, అందుకే మళ్ళీ పోయి పూలు పెట్టుకొని వచ్చిన. మన ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. దించేసి కొంచెం వేడి వాటర్ వంచేసి కూల్ వాటర్ అయితే పోద్దాం. ఇక ఉడికినాయి. సో గాయస్, ఎగ్స్ అయితే పొట్టు తీసేసా. వాటిని ఇప్పుడు మనమైతే డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. స్టవ్ అయితే ఆన్ చేసేసా. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో మనమైతే కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసేసుకున్నాక కొంచెం వాటిని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని అయితే యాడ్ చేద్దాం. కొంచెం కట్ చేద్దాం ఎగ్స్ని స్పూన్తోనే. ఇట్లా కొంచెం కాట్లు పెట్టుకోవాలి, అంటే ఇట్లా కొంచెం లైట్గా కట్ చేసినట్టు. ఇగో ఇలా కట్ చేసుకొని దాంట్లో వేసేసి ఇప్పుడు కలిపేసుకోండి. కొంచెం మంచిగా డీప్ ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. సో డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి, తీసేసుకుందాం. ఆయిల్, కొంచెం గీ. మా ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియదు నేను గీ వేస్తున్నట్టు. సైలెంట్ ఉన్నాడు మీరు కూడా.
ఇప్పుడు దీంట్లోకి మనమైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు మట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఆవాలు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి వేసేయాలి. కలిపేసుకొని ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్, ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా. వీటిని అయితే దాంట్లో వేసేద్దాం. కలుపుకుందాం. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇందాక యాడ్ చేసినాం కదా దాంట్లో, అందుకే ఇప్పుడు కొంచెమే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా ఇట్లా రెడ్డిష్ కలర్ వస్తాయి కదా, అలా వేగాలి. వేగితే టేస్ట్ కిరాకుంటుంది. మంచిగా కలుపుకుందాం, మాడనివ్వద్దు అస్సలకి. ఇగో చూడండి ఎలా ఉన్నాయో, ఒకసారి చూపిస్తా చూడండి మీకు. మా బుల్లి కిచెన్లో నేను ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నా, కానీ ఇది ప్రయోగం కాదులే, మా డాడీ చేస్తుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా. చాలా అంటే చాలా టేస్ట్. మేమైతే చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తింటుండే తెలుసా. ఫుల్ కిచడి అయితే మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నా తెలుసా. మీకు ఒకటి చెప్పాలా, నేను ఇక్కడ వీడియో తీసుకుంటునేదా మా చెల్లె ఇట్లా డ్యాన్స్ చేస్తుంది అక్కడ నిల్చొని. ఓకే, ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా వేగాయి. ఇప్పుడు దీంట్లోకి మనమైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ అయితే వేస్తున్నా, చూస్తా. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా కారం ఉంది. మా మామ MTR కారం తీసుకొచ్చిండు. అబ్బో చాలా అంటే చాలా కారం ఉంది తెలుసా. నేనైతే కొద్దిగా వేస్తున్నా తెలుసా కర్రీస్లో కూడా. చూసిరా, నేను కొంచెం వేసినా చూడండి ఎలా అయిందో కాదు. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం బాగా వేయించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఓన్లీ ఆనియన్స్ ఉంటే చాలు మన ఇంట్లో, ఏం అవసరం లేదు. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, అంతే. ఈజీగా వేసేసుకొని మగ్గించుకున్న తర్వాత మనం అయితే దాంట్లోకి ఎగ్స్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఓకేనా. మా చెల్లెకి హెల్త్ బాగాలేకున్నా కానీ వేసాలు మాత్రం మామూలుగా వేసలేవు. ఇట్లా అంట ఇట్లా వేస్తుంది తెలుసా డాన్స్. ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ వస్తుంది తెలుసా. ఆమె గురించి మాట్లాడుకుంటే మన కర్రీ మాడిపోతుంది. సో దీన్ని అయితే అస్సలు మాడనించవద్దు. చూసారుగా ఎంత బాగైందో, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని ఎగ్స్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్కి కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. స్మెల్ అయితే అద్దరిపోతుంది తెలుసా, నిజంగా భలే స్మెల్ వస్తుంది. మనమైతే ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉందో. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చాలా బాగుంది. మీరు కూడా చూడాలనుకుంటే చూపిస్తాను. దీంట్లోకి ఇప్పుడు గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేద్దాం. ఇది నేను మిక్స్ చేసి వేయడం అలవాటు, సో అందుకే అలానే ఇస్తున్నా. టూ స్పూన్స్ అయితే వేసా. ఇది ఇంకా సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడు మసాలాస్ వేసాం కదా, సో అందుకే. నాకైతే ఇప్పుడెప్పుడు తినాలా అని నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు దీన్ని 2 minutes కుక్ చేసుకుంటే అయిపోతుంది. మన ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్గా తినవచ్చు. నాకైతే చాలా ఆత్రుతగా ఎప్పుడెప్పుడు తినాలి. ఇదైతే చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. చపాతీ ఇదైతే సూపర్ అంటే సూపర్. కానీ ఇప్పుడు నేను చపాతీ చేయలేదు, మమ్మీ వాళ్ళు తినేస్తాం. నేను తింటాను, చాలా ఇష్టం తెలుసా. మా డాడీ చేస్తాడు,
సూపర్ వేసాడు తెలుసా. నిజంగా నేనైతే ఇది ఎక్కడ చూడలేదు. మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నా తెలుసా నేను. చాలా ఇష్టం నాకు, చాలా అంటే చాలా. 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. నా ఫేవరెట్ అంటే నాన్ వెజ్లో ఇదే, చికెన్ ఇది. మసాలా, ఆనియన్ మసాలా, ఎగ్ ఆనియన్ మసాలా కివ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ ఇది. ఆనియన్స్ తోటి, ఉత్తి ఆనియన్స్ అవి ఏం అవసరం లేదు. ఈజీ రెసిపీ కదా ఇది. ఇప్పుడు బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. వంట ఏం రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఇది ఈజీగా. మళ్ళీ సెటిల్ చేసుకుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. సూపర్ ఉంది తెలుసా. మీకు నోరు ఊరుతుంది చూస్తేనే. చూడండి ఎంత బాగుందో. నోరు ఊరిపోతుంది నాకైతే. చాలా బాగుంది కదా. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఎగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికినాయి. డీప్ ఫ్రై కూడా చేసేసుకున్నా. చూడండి ఎంత బాగుందో. మసాలా చూడండి. ఇదైతే చపాతీలోకి సూపర్ ఉంటుంది తెలుసా. నాకుంటుంది నిజంగా. ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఏవో కావాలంటే నేను కొంచెం టేస్ట్ చేస్తా చూడండి. కొంచెం సాల్ట్ తక్కువ ఉందని అద్దరిపోయింది. సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాం. అంతే, కలిపేస్తా చూడండి. సాల్ట్ యాడ్ చేస్తా కదా. ఇప్పుడు అద్దరిపోతుంది టేస్ట్. ఉంటుంది చూడు. సో గైస్, మీకు ఈ ఆనియన్ మసాలా కర్రీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇది నెక్స్ట్ వీడియో. బాయ్.